సొరకాయతో ఎప్పుడు పప్పు పులుసులు మాత్రమే కాకుండా ఇలా కొబ్బరి కలిపి కూర చేయండి, అద్భుతంగా ఉంటుంది. అన్నంతో కలిపి తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వంట చేయటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కూరకి లేత సొరకాయ అయితేనే బాగుంటుంది. లేత సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ముదిరిపోయిన సొరకాయతో ఈ కూర చేస్తే అంత రుచి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా వేగనివ్వండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మీడియం సైజ్ టమోటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం వేయించుకోండి. తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపేసుకోండి. సొరకాయ ముక్కల్ని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టకుండా 2 నిమిషాలు వేయించుకోండి. ఆ తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. సొరకాయలో నుంచి నీరు వచ్చి సొరకాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అవుతాయి. ఈ లోపల మిక్సీ జార్లో కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోకి మనం ఎక్స్ట్రాగా ఎటువంటి కారం యూజ్ చేయము. అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని నీరు పోయకుండా మిక్సీ పట్టుకోండి. నీళ్ళు అస్సలు పోయకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియోలో నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకోండి. మూత తీసేసి కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. సొరకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసి 2 నిమిషాలు వేయించుకోండి. అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. ఇందులోకి అరకప్పు కొబ్బరి పాలు పోసుకుంటున్నాను. లేదు అంటే నార్మల్ పాలైనా పోసుకోవచ్చు. కొబ్బరి పాలు పోసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మాక్సిమం మీరు కూడా కొబ్బరి పాలు పోసుకోవటానికే ట్రై చేయండి. పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి. నార్మల్ పాలు అయితే విరిగిపోతుందండి, అయినా కూడా ఏం పర్లేదు. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మంచిగా కూర కుక్ అయిపోతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి సర్వ్ చేసుకోవటమే. సొరకాయతో మనం ఎప్పుడు పప్పు పులుసులు కానీ పచ్చడి కానీ ట్రై చేస్తూనే ఉంటాం కదా. ఎప్పుడైనా సరే సొరకాయ అంటే బోర్ కొట్టినప్పుడు ఇలా కొబ్బరి వేసుకొని ట్రై చేయండి. ఈ కూర వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ముందు చెప్పిన ఈ కూరకి లేత సొరకాయనే యూజ్ చేయండి, ముదిరిన సొరకాయ అంత రుచి ఉండదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ రెసిపీ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.